రేపు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కేంద్రం. మరి విధి విధానాలేంటి? ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించే ఆర్థిక సర్వేలో ఏ అంశాలున్నాయి? భారత ఆర్థిక వృద్ధి రేటు ఎలా ఉండబోతుంది? ఇవాటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతుండగా రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. అయితే ఆనవాయితీ ప్రకారం బడ్జెట్కు ఒకరోజు ముందే అంటే ఇవాళే ఎకనామిక్ సర్వేను సమర్పించనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గత ఆర్థిక సంవత్సరం 2023-2024లో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనే విషయాలను ఎకనామిక్ సర్వేలో పొందుపరిచారు. గత ఏడాదిలో భారత ఆర్థికాభివృద్ధి జీడీపీ ఎలా ఉంది, తర్వాతి ఏడాది అంటే 2024-2025 ఆర్థిక సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే అంశాలతో ఎకనామిక్ సర్వే అంచనా వేస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలా అనే అంశాన్ని కూడా ఆర్థిక సర్వేలో ప్రస్తావిస్తారు. ఇక రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కేటాయింపులు కూడా ఆర్థిక సర్వేకు అనుగుణంగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం గుర్తింపును సొంతం చేసుకుంది. 2025 నాటికి భారత్ 7% ఆర్థిక వృద్ధి రేటును సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అంచనా వేసింది. అయితే జీఎస్టీ లాంటి నిర్మాణాత్మక ఆర్థిక సంస్కరణలతో నిలకడగా 8% సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తుందని RBI అంచనా వేస్తోంది. ఇక ఇవాళ పార్లమెంటుకు సమర్పించనున్న ఆర్థిక సర్వేలో దేశ ఆర్థికాభివృద్ధికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేర్పులను ప్రస్తావించారు. బడ్జెట్ లోటు, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, స్థూల జాతీయోత్పత్తి, దేశ ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు చెందిన గణాంకాలపై ఎకనామిక్ సర్వే విశ్లేషణ ఇచ్చింది. ఆర్థిక సర్వే 2 భాగాలుగా ఉండగా మొదటి భాగంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించారు. అలాగే రెండో భాగంలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రివ్యూ ఉంది.